హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం రియల్మీ ఎస్ఈ అంటే స్పీడ్ ఎడిషన్ అనమాట. సో ఈ మొబైల్ ఫోన్ అన్బాక్స్ అయితే చేయబోతున్నాం. ఆల్రెడీ ఈ మొబైల్ నేను అన్బాక్స్ చేసి యూజ్ కూడా అయితే చేస్తున్నాను. సో ఈ మొబైల్ బాక్స్లో మనకి ఏమేమి కంటెంట్ లభిస్తుంది అనేది అయితే మీకు ఇప్పుడైతే చూపిస్తాను. సో మనకి బాక్స్ ఎప్పుడు వీళ్ళు తీసుకొచ్చే ఎల్లో కలర్లోనే బాక్స్ అయితే ఉంటుంది. ఇక్కడ 9 స్పెషల్ ఎడిషన్ అని చెప్పి అయితే ఉంటుంది. ఇది 5G సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది అనమాట. ఇక ఇక్కడ ఎంఆర్పి ప్రైస్ చూస్తే వీళ్ళు తీసేశారు. యాక్చువల్గా వీళ్ళు ఎంఆర్పి ప్రైస్ ఉంచినప్పటికీ ఆ ప్రైస్కి ఎలాగో వీళ్ళు తీసుకురారు. సో అలాంటప్పుడు మాకు పంపించేటప్పుడు ఆ ఎంఆర్పి ప్రైస్ ఎందుకు తీస్తారో తెలియదు. మొత్తానికి దీని మీద ఎంఆర్పి ప్రైస్ అయితే లేదు. ఇది మనకి 8GB 128GB వేరియంట్ అనమాట. ఇంకా ఇక్కడ మనకి మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి. ఇవి మనం అన్బాక్స్ చేస్తూ కూడా మాట్లాడుకోవచ్చు. ఇక ఇక్కడ మనకి కలర్ వేరియంట్ అయితే మెన్షన్ చేస్తుంది, అజూర్ గ్లో అని చెప్పేసి. ఇక బాక్స్ లో ఉండే కంటెంట్ చూస్తే ఒక సిలికాన్ కేస్, బ్యాక్ కేస్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. సేఫ్టీ గైడ్, అలాగే క్విక్ స్టార్ట్ గైడ్, ఇక ఒక ట్రావెల్ అడాప్టర్ అయితే ఉంటుంది. ఇది మనకి 30W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ ట్రావెల్ అడాప్టర్ సపోర్ట్ చేస్తుంది. ఒక టైప్ సి కేబుల్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇవే మనకి బాక్స్లో ఉంటాయి. ఇది కాకుండా మనకి మొబైల్ ఫోన్ అయితే ఉంటుంది. ఇక మొబైల్ ఫోన్ అయితే మనకి చూడడానికి ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ ఇదంతా మనకి మ్యాటి గ్లాస్ ఫినిష్ లాగా అయితే ఉంటుంది. ప్లాస్టిక్ బాడీతోనే వస్తుంది. లైట్గా బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్లో అయితే కలర్ షిఫ్ట్ అవుతున్నట్టుగా అయితే కనిపిస్తూ ఉంటుంది. రియల్మీ ఎప్పుడు తీసుకురాని డిజైన్ లాగా అయితే మనకి బ్యాక్ సైడ్ కెమెరా మోడ్యూల్ అయితే అనిపిస్తుంటుంది. కాకపోతే ఈ డిజైన్ అనేది కొత్త అయితే ఏమీ కాదు, అంటే రియల్మీకి ఇది కొత్త అని చెప్పాలన్నమాట. ఇక అలాగే మనకి కింద రియల్మీ అని కనిపిస్తుంది. పైన టాప్లో ట్రిపుల్ కెమెరా సెటప్, అలాగే ఫ్లాష్ లైట్ అయితే ఉంది. ఇంకా చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి మీకు ప్లాస్టిక్ ఫ్రేమే ఉంటుంది. రైట్ సైడ్ మీకు పవర్ బటన్, అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే అక్కడే ప్రొవైడ్ చేస్తున్నారు. టాప్లో వచ్చేసరికి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంటుంది. ఇంకా లెఫ్ట్ సైడ్ చూస్తే వాల్యూమ్ బటన్స్, సిమ్ స్లాట్ అయితే ఇస్తున్నారు. సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూస్తే ఇది మనకి డెడికేటెడ్ స్లాట్తో వస్తుంది. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. అంటే 2 సిమ్ కార్డులు, మెమరీ కార్డు మీరు ఎట్ ఏ టైం అయితే యూజ్ చేయొచ్చు. ఇంకో బాటమ్ సైడ్ చూస్తే మనకి మెయిన్ స్పీకర్ గ్రిల్, టైప్ సి పోర్ట్, అలాగే మెయిన్ మైక్, అలాగే 3.5 ఆడియో జాక్ అయితే ఉంది. ఆడియో జాక్ని వీళ్ళు రిమూవ్ చేయలేదు. ఇది ఒక మంచి విషయం చెప్పాలి. ఇంకా ఫ్రంట్ సైడ్ మనకి పంచ్ హోల్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ అయితే తీసుకొచ్చారు. అక్కడ మనకి సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. ఇక మొబైల్ డిజైన్ పరంగా చూసుకుంటే పర్వాలేదు. ఫస్ట్ ఇంప్రెషన్ మనకి చూడంగానే అట్రాక్ట్ చేసే డిజైన్లోనే అయితే ఉంది. సో మనం ఇలా పెట్టుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా లుక్ ఉందనేది. ఇక మొబైల్ థిక్నెస్ చూసుకుంటే మనకి 8.5mm థిక్నెస్తో వస్తుంది. అంటే స్లిమ్గానే ఉంటుంది, పెద్ద మనకి భారీగా అయితే ఏమీ అనిపించదు. కాకపోతే కొద్దిగా వెయిట్ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇందులో మనకి 5000 mAh బ్యాటరీ అయితే ఉంది. వెయిట్ కూడా మీకు దగ్గర 200 grams వరకు మీకు వెయిట్ అయితే ఉంటుంది. ఇక బ్లోడ్వేర్ విషయాన్ని వచ్చేసరికి బ్లోడ్వేర్ అయితే మీకు పుష్కలంగానే ఉంది. రియల్మీ ఎప్పుడు తెచ్చే బ్లోడ్వేరే, మనకి కొత్తగా ఏముండదు. సో కావాలనుకుంటే వాటిని మీరు అన్ఇన్స్టాల్ కూడా అయితే చేసుకోవచ్చు. డైల్ ప్యాడ్ అండ్ మెసెంజర్ చూసుకున్నట్టయితే స్టాక్ ఆండ్రాయిడ్ డైల్ ప్యాడ్ అండ్ మెసెంజర్ వస్తుంది. అంటే మీకు కాల్ రికార్డింగ్ ఆప్షన్ లాంటిది అయితే ఏమీ ఉండదు. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 11తో, రియల్మీ UI 2తో ఈ మొబైల్ అయితే వస్తుంది. అలాగే సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి మనకి ఫిబ్రవరి నెల సెక్యూరిటీ ప్యాచ్ ఉంది. ఓకే, సెక్యూరిటీ ప్యాచ్ మనకు అప్డేట్ ఎలాగో తొందరగానే ఇస్తారు. కాకపోతే రియల్మీ 12తో తీసుకొచ్చుంటే బాగుండేది. సో మేబీ నేను ఎందుకు తీసుకొచ్చాను అనుకుంటున్నా అంటే, యాక్చువల్గా ఈ మొబైల్ని ఆల్రెడీ వీళ్ళు చైనాలో రియల్మీ Q3S పేరు మీద అయితే లాంచ్ చేశారు. సో అదే మొబైల్ ఇప్పుడు మనకి తీసుకొచ్చారు. అందువల్ల మనకి ఆ ఓల్డ్ వర్షన్ ఉండొచ్చు. ఇంకా ఈ మొబైల్లోని ప్రాసెసర్ మీకు స్నాప్డ్రాగన్ 778G ఈ ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇది 6nm బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. ఇందులో జీపీ చూసుకుంటే Adreno 642L ఈ జీపీయూ అయితే ఉంటుంది. యాక్చువల్గా ఈ ప్రాసెసర్ వచ్చేసరికి మనకి 5G సపోర్ట్తో వస్తుంది అనమాట. ఇది స్టాండ్ లోన్లోను, నాన్ స్టాండ్ లోన్లోను ఇది మొబైల్ 5G అయితే సపోర్ట్ చేస్తుంది. బట్ వచ్చేసరికి ఎన్ని బ్యాండ్స్ సపోర్ట్ చేస్తుంది అనేది వీళ్ళైతే మెన్షన్ చేయలేదు. ఇక అలాగే ఈ ప్రాసెసర్ మనకి గేమ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది అని చెప్పొచ్చు. గేమ్స్ని కూడా, హెవీ గేమ్స్ని చాలా ఈజీగా అయితే హ్యాండిల్ చేయగలదు. కాబట్టి ఈ మొబైల్లో మనకి కూలింగ్ సిస్టమ్ ఉందా లేదనేది వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. అంటే రియల్మీ ఈ మధ్య తీసుకొచ్చి కొన్ని మొబైల్స్లో కూలింగ్ సిస్టమ్ కూడా ఇస్తుంది. మరి దీనికి ఇచ్చిందో లేదో తెలియదు. ఇంకా ఈ మొబైల్లో స్టోరేజ్ టైప్ చూసుకున్నట్టయితే మనకి UFS 2.2తో వస్తుంది. ర్యామ్ టైప్ వచ్చేసరికి మనకి LPDDR4X ర్యామ్ ఉంటుంది. ఈ మొబైల్లో మనకి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా అయితే ఉంది. దీన్ని వీళ్ళు డైనమిక్ ర్యామ్ అని పిలుస్తుంటారు. ఇక్కడ మీకు 2GB 3GB అప్ టు 5GB వరకు ర్యామ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు అనమాట. ఇక ఈ మొబైల్లోని డిస్ప్లే వచ్చేసరికి మీకు 6.6 inches ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే అయితే ఉంటుంది. ఈ డిస్ప్లేలో రీఫ్రెష్ రేట్ చూస్తే 144 Hz వరకు మనకి డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక మాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ వచ్చేసరికి మీకు 600 nits అయితే ఉంటాయి. ఈ మొబైల్కి వైడ్ 1L1 సపోర్ట్ కూడా అయితే ఉందన్నమాట. అంటే మీరు నెట్ఫ్లిక్స్, అలాగే అమెజాన్ ప్రైమ్ లాంటి వీడియోస్ని HD కంటెంట్లో అయితే వాచ్ చేయొచ్చు. ఇక ఈ డిస్ప్లేకి ప్రొటెక్షన్గా వీళ్ళు కార్నింగ్ గొరిల్లా వాడారా లేకపోతే డ్రాగన్ టెయిల్ వాడారా అనేది వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. మేబీ నేను అనుకోవడం డ్రాగన్ టెయిల్ వాడేసి ఉంటారు. ఇక ఈ మొబైల్లోని స్పీకర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి మోనో స్పీకర్తోనే వస్తుంది. కాకపోతే స్పీకర్ మనకి లౌడ్ అయితే బాగుందని చెప్పొచ్చు. మనకి 3.5 ఆడియో జాక్ని అయితే వీళ్ళు రిమూవ్ చేయలేదు కాబట్టి ఇయర్ ఫోన్స్
మన దగ్గర వైర్డ్ ఇయర్ ఫోన్స్ ఉంటే వాటిని పెట్టుకొని అయితే మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక అలాగే మనకి రియల్మీ ల్యాబ్ లో చూస్తే డ్యూయల్ మోడ్ ఆడియో ఫీచర్ కూడా అయితే ఉందన్నమాట. ప్రస్తుతానికి వస్తే దాన్ని టెస్ట్ చేస్తున్నట్టున్నారు. అంటే మీరు బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ తోను అలాగే వైర్డ్ ఇయర్ ఫోన్స్ తోను రెండింటితోనూ ఒకేసారి అయితే మీరు మ్యూజిక్ ని అయితే వినగలరు. ఇంకా ఈ మొబైల్లోని కెమెరాస్ చూస్తే మనకి రేర్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్స్ అపాచూర్ 1.8 తో వస్తే సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్ అపాచూర్ 2.4 తో వస్తుంది. ఇది మైక్రో సెన్సార్. థర్డ్ కెమెరా కూడా 2 మెగాపిక్సెల్ అపాచూర్ 2.4 తో వస్తుంది. డెప్త్ సెన్సార్. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. అపాచూర్ 2.1 తో అయితే ఇది వస్తుంది. ఇక కెమెరాలో ఫీచర్ చూస్తే మీకు నైట్ మోడ్ ఉంటుంది, వీడియో ఉంటుంది. వీడియోలో వచ్చేసరికి మీకు అల్ట్రా స్టడీ మోడ్ అయితే ఆన్ చేసుకొని వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. అలాగే వీడియోస్ లో మీరు 4K 30 ఫ్రేమ్స్ లో వీడియోస్ రికార్డ్ చేయొచ్చు అనమాట. బ్యాక్ కెమెరా యూజ్ చేసి, ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 1080p లో ఫుల్ హెచ్డీలో వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. ఇక అలాగే మనకి ఫొటోస్ లో కానీ వీడియోస్ లో కానీ 10x వరకు డిజిటల్ జూమ్ చేసి క్యాప్చర్ చేయగలం. పోర్ట్రైట్ లో మనం బ్యూటీని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. 48 మెగాపిక్సెల్ డెడికేట్ మోడ్ ఇచ్చారు. ఇక మోర్ లో చూస్తే మనకి డ్యూయల్ వ్యూ వీడియో ఉంది. మీకు బ్లాగ్స్ లాంటి ఏమైనా చేసినప్పుడు ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరా ఒకేసారి అయితే వర్క్ చేస్తాయి. ఇక అలాగే స్లో మోషన్ ఉంది, టైమ్ ల్యాప్స్, మూవీ, ఎక్స్పర్ట్, పనో, టెక్స్ట్ స్కానర్, అల్ట్రా మైక్రో, ఇవి మనకి కెమెరాలు ఉన్నవి. ఇప్పుడు ఈ కెమెరాతో తీసిన కొన్ని శాంపిల్స్ అయితే ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక ఈ వీడియోస్ నేను ఫ్రంట్ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 1080pలో అంటే ఫుల్ హెచ్డీలో వీడియోస్ అయితే రికార్డ్ చేయగలరు. ఇప్పుడు మీరు ఇంటర్నల్ ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే రికార్డ్ అవుతుంది. ఇక్కడ మీకు స్టెబిలైజేషన్ ఏ రకంగా ఉంది, అలాగే కలర్స్ ఏ రకంగా తీసుకుంటుంది, ఫోకస్ ఏ విధంగా ఉంది అనేది అయితే మీరు జడ్జ్ చేయొచ్చు. సో ఎండ అయితే అదిరిపోతుంది. ఈ ఎండలో మనం మరి ఫోకస్ బాగానే తీసుకుంటొచ్చు. ఇంకా ఈ వీడియో నేను బ్యాక్ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాను. బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 4K 30 ఫ్రేమ్స్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. సో ఇక్కడ మీకు వీడియో క్వాలిటీ ఎలా ఉంది, అలాగే స్టెబిలైజేషన్ ఏ విధంగా తీసుకుంటుంది అనేది మీరు జడ్జ్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఇంటర్నల్ ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే రికార్డ్ అవుతుంది. ఇప్పుడు మనం జూమ్ చేద్దాం. 10x వరకు జూమ్ అయితే చేయొచ్చు. సో ఇది మనకి 10x జూమ్. 10xలో జూమ్ చేస్తే ఇక ఈ మొబైల్లో బ్యాటరీ చూస్తే మీకు 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా అలాగే ఫింగర్ ప్రింట్ వస్తే మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫింగర్ ప్రింట్ యాక్యురసీ పర్వాలేదు, బాగానే ఉందని చెప్పొచ్చు. అలాగే మీకు ఫేస్ అన్లాక్ కూడా మీకు స్పీడ్గానే పనిచేస్తుంది. ఇక సెన్సార్ చూస్తే టోటల్ సెన్సార్స్ మనకి 26 సెన్సార్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ మనకు కావాల్సిన మెయిన్ సెన్సార్స్ అన్ని అయితే వీళ్ళు అందిస్తున్నారు, ఏవి స్కిప్ చేయలేదు. ఇక నెట్వర్క్ కనెక్టివిటీ విషయానికి వస్తే మీకు 5G స్టాండ్ లోన్లోను, నాన్ స్టాండ్ లోన్లోను డ్యూయల్ మోడ్యూల్లో అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.2తో వస్తుంది. NFC లాంటి ఫీచర్ అయితే మీకు ఇందులో ప్రొవైడ్ చేయలేదు. ఇవి ఈ మొబైల్లో మనకి స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్. ఇక మొబైల్కి సంబంధించిన అడ్వాంటేజ్ ఏంటి అంటే మొబైల్ కొంచెం ఫ్రెష్ లుక్తో అయితే వస్తుంది అనమాట. రియల్మీ నుంచి ఇది ఒక ఫ్రెష్ లుక్ అని చెప్పుకోవచ్చు. ఇది ఈ మొబైల్కి అడ్వాంటేజ్ అని చెప్పాలి. తర్వాత మనకి ఇందులో స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్ ఉంది. డిస్ప్లే రీఫ్రెష్ రేట్ కూడా 144 హెర్ట్జ్ ఉండడం మరో అడ్వాంటేజ్. ఇక డైనమిక్ ర్యామ్ 5GB వరకు ఇస్తున్నారు. మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ బ్యాక్ కేస్ని అలాగే స్క్రీన్ గార్డ్ని కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రీ అప్డేట్ స్క్రీన్ గార్డ్తో వస్తుంది. అలాగే ఛార్జర్ను కూడా అయితే ఇస్తున్నారు. ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పాలి ఈ మొబైల్కి వచ్చేసరికి. ఇక ఈ మొబైల్లో నాకు మైనస్లు అనిపించింది ఏంటంటే వీళ్ళు స్టీరియో స్పీకర్ ఇవ్వలేదు, డాల్బీ అట్మాస్ అయితే లేదు, అలాగే NFC సపోర్ట్ లేదు. ఇక అలాగే LCD ప్యానల్తో అయితే వస్తుంది. మనం ఇప్పుడు వచ్చేసరికి MOLED ఆశించడంలో తప్పు లేదు. ఇక ఆండ్రాయిడ్ 12 అయితే వీళ్ళు అవుట్ ఆఫ్ బాక్స్ అందించట్లేదు. ఇక నోటిఫికేషన్ లైట్ అయితే అంటే LED లైట్ అయితే ఏమీ లేదు. ఇవి ఈ మొబైల్లో నాకు డిసడ్వాంటేజ్ అనిపించినాయి. ఇక ఓవరాల్గా చెప్పాలి అనుకుంటే మొబైల్ అయితే లుక్ పరంగా బాగుంది. సో చాలా కంఫర్ట్ ఫీల్ ఉంది, అంతా బాగానే ఉంది. కాకపోతే ప్రైస్ డిసైడ్ చేస్తుంది వీళ్ళు ఎంత ప్రైస్లో తీసుకొస్తారనే దాన్ని బట్టి ఈ మొబైల్ సేల్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే మార్కెట్లో కాంపిటీషన్ చాలా టఫ్గా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు మరి ఏ ప్రైస్లో తీసుకొస్తారో చూడాలి. ఇక బ్యాక్ కేస్ వేయడం మర్చిపోయాం. సో బ్యాక్ కేస్ వేసి లుక్ ఎలా ఉందో చూద్దాం. సో బ్యాక్ కేస్ వేస్తే మనకి లుక్ అయితే ఏమి పెద్దగా అయితే పాడవట్లేదు, పర్వాలేదు. ఈ బ్యాక్ కేస్ వేసుకొని వాడేయచ్చు. ఇది కంప్లీట్ ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. సో ఈ వీడియో ద్వారా మీరు రియల్మీ 9SE స్పెషల్ ఎడిషన్ మొబైల్ అన్బాక్సింగ్ చూసి నా ఇనిషియల్ ఇంప్రెషన్ తెలుసుకున్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. రేపు మన ఛానల్లో రియల్మీ 9 అన్బాక్సింగ్ వీడియో అయితే వస్తుంది, మిస్ కాకుండా చూడండి. మరి చూడాలంటే ఏం చేయాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి.